ఓం నమ శివాయ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చాలా వరకు మనం ఒక్కోసారి ఫీల్ అవుతుంటాం. ఒకళ్ళు మనల్ని ఇట్లా అన్నారే, మనల్ని మన తప్పు లేకుండా మనల్ని ఇట్లా అంటున్నారే, లేదా మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఇట్లా సపోర్ట్ చేయట్లేదే, బాధపడుతుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం ప్రతి ఒక్కళ్ళం ఫీల్ అవుతూ ఉంటాము. సో అది ఎంత అదే విషయాన్ని మనం తీసుకొని నేనేం చేయలేకపోతున్నాను, నాకేమీ కలిసి రావట్లేదు, లేదా నేను ఎంత చదివినా నాకు మార్క్స్ రావట్లేదు అని స్టూడెంట్స్ ఫీల్ అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి. నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ చేయలేకపోతున్నాను అని అదే పదే 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 తలుచుకొని మనం ఒకలాంటి డిప్రెషన్లోకి లోనవుతూ ఉంటాం, లేదా బాధపడుతూ ఉంటాం అన్నమాట. సో యాక్చువల్గా మనం ఎప్పుడైతే మన పాస్ట్లోనే అలా ఉండిపోతూ ఉన్నామో, మన ప్రెజెంట్ ఈ క్షణాన్ని మనం మిస్ అవుతున్నాం. మన లైఫ్లో జరిగిపోయిన విషయాల గురించి మనం పదే 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 ఆలోచించటం వల్ల ఏం ఉపయోగం లేదు అని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనం ఈ క్షణం ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా, లేదా ప్రతిసారి మనం పక్క వాళ్ళని ఇట్లా అంటున్నారు అట్లుంటున్నారు అనేసి మనం కీప్ ఆన్ వరీ అయ్యామనుకోండి, ఏమవుతుంది, మన ప్రశాంతత దెబ్బతింటుంది. సో మనం ప్రతిసారి టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాం, వాళ్ళు నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని. కానీ మనం ఈ క్షణాన్ని ఏంటి మనం వదిలేస్తున్నాం, ఇట్లా జారిపోతుంది అన్నమాట. జరిగిపోయింది ఎట్లాగో మనం దాన్ని తీసుకురాలేం. సో ఇప్పుడున్న క్షణాన్ని కూడా మనం ఆ జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి ఈ క్షణం కూడా మనం వదిలేస్తున్నాం అన్నది మనం గమనించుకోలేము చాలాసార్లు ఆలోచనల్లో. సో మీ చుట్టూ మిమ్మల్ని ఏది కూడా డిస్టర్బ్ చేయలేని విధంగా మీ ప్రశాంతతని మీరు ఉంచుకోగలగాలి. పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీ ప్రశాంతతని మీరు కనుక కోల్పోయారంటే ఇక మీ లైఫ్ అంతా చాలా 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 నరకంగా ఉంటుంది. సో ఏం జరిగినా సరే మీ ఇన్నర్ హ్యాపీనెస్ని, మీ ఇన్నర్ సోల్ ప్రశాంతతని మీరు కోల్పోకుండా ఉండటానికి ట్రై చేసుకోవాలి. మనందరం ట్రై చేయాలి. ఏదో ఒక టైంలో మనం సతమతమవుతూ ఉంటాం పాస్ట్ విషయాలు తలుచుకొని. సో అలాంటి ఇంపాక్ట్ని మనం ఒక్కసారిగా మనం తీసేయలేకపోయినా సరే మనం కొద్దిగా దాన్ని తగ్గించుకుంటూ రావాలి. మనం వాటి వల్ల ఇంపాక్ట్ అయిపోయి మన ప్రశాంతతని కోల్పోకూడదు. ఏది జరిగినా సరే మన ఇన్నర్ సెల్ఫ్ ఉన్న ప్రశాంతతని దాన్ని అలానే ఉంచేటట్లు మనం ఉండాలి. అంతేకాని ఇంట్లో హస్బెండ్ చీటికి మాటికి కొంతమంది ఉంటారు, చీటికి మాటికి విషయమేమి ఉండదు అక్కడ. అదేదో చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని బాగా పెద్దది చేసి నాన్సెన్స్ అంతా క్రియేట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని మీకు అర్థమైపోద్ది. మీరు డే టు డే చూస్తున్న మనుషులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు చిన్న విషయాలకే. కొంతమంది అట్లా ఉంటారు, చిన్న విషయాలకే వైఫ్ని సతాయిస్తూ ఉంటారు. అదేదో పెద్ద విషయంలాగా వాళ్ళొక్కళ్ళే ఉత్తములు, మిగతా వాళ్ళంతా దరిద్రులు అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళతో ఇక మీరు ప్రతిసారి వాళ్ళని కన్విన్స్ చేయడానికి వస్తే ఇక మీరు చచ్చే వరకు మీరు వాళ్ళని ఏం చేయలేరు. సో వాళ్ళ బిహేవియర్ అదే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళని వదిలేసేయాలి అట్లా, ఎందుకంటే వాళ్ళు మారరు, వాళ్ళ బేసిక్ నేచర్ అదే. సో ఆ నేచర్ని మనం ఎంత చేసినా సరే అది ఇక అంతే ఉంటుంది, చచ్చే వరకు ఇక వాళ్ళు అంతే.
సో ఆ విషయాన్ని తలుచుకొని ఆడవాళ్ళు ఆ, ఎక్కువ మీరు తీసుకున్నారనుకోండి, మీ హ్యాపీనెస్, మీ ఇన్నర్, మీ ఆత్మ ఏదైతే ఉందో సోల్ లోపల, అది క్షీణించుకుంటూ ఇట్లా కృషించిపోద్ది. మీ ఆరా కూడా మీది, మీరు మీ ఆరా మిమ్మల్ని చూస్తే తెలిసిపోద్ది, మనకి మనం తెలిసిపోద్ది. ఆ ఆరా కూడా ఇట్ విల్ ష్రింక్ అనమాట, మీరు అలాంటి విషయాల్ని మనసులో తీసుకొని బాధపడుతూ ఉంటే. సో ద మూమెంట్ యు నో, మనకి అర్థమైన మనుషుల గురించి ఎక్కువ ఆలోచించడం వదిలేసేయాలి. ఓకే, వాళ్ళు అంతే, ఇగ్నోర్ దెమ్, లేదా మనం చేయగలిగినంత వరకు చేయటం, దట్స్ ఇట్, వదిలేయటం. కానీ నీ ప్రశాంతతని, నువ్వు ఈ క్షణంలో జీవించటాన్ని ఎప్పుడు కూడా వదలకండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈ సృష్టి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు. మన ఎర్త్లో ఎన్నో మారుతూ వచ్చాయి, రేపు ఏం మారిద్దో మనకి తెలియదు. సో ఇది మారటం అన్నది అది నిరంతర ప్రక్రియ. ఈరోజు మనం ఉన్నాం, దీన్ని మొత్తం తీసేసి రేపు కొత్త వాళ్ళు వస్తారు. సో నెక్స్ట్ అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. సో మనం ఒక విషయాన్ని పదే పదే పట్టుకోవటం వల్ల దాన్ని ఏమన్నా ఆపగలమా? ఆపలేము. మనమేమన్నా ఆ క్షణంలో నిల్చోగలమా? నిల్చోలేము. అది ఆ క్షణం దాటితే అది పాస్ట్కి వెళ్ళిపోయినట్లే. సో అలాంటి పాస్ట్ విషయాల్ని పదే పదే తలుచుకొని బాధపడటం, ఇలాంటివన్నీ తీసేసేయాలి. ఇక అబ్బాయిలు అమ్మాయిలు యంగ్స్టర్స్ అయితే వాళ్ళ రిలేషన్లో మాకు ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. నేను చాలా ఇయర్స్ అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి నాకు ఇట్లా చేసింది, లేదా అమ్మాయి అయితే అబ్బాయి ఇట్లా చేశారు అనేసి బాధపడుతూ ఉంటారు. సో వదిలేసేయండి. మీకు ఏదైతే దక్కాలో అది మీకు దక్కుతుంది. మనకి ఇష్టమైన వాటినట ఫ్రీగా వదిలేసేయాలట. అవి కనుక మనకే ఉన్నాయి అనుకోండి, అది మనతోనే ఉంటాయి. అది మనకి రాసి పెట్టలేదనుకోండి, లెట్ ఇట్ గో. నీకు ఇంకేదో వచ్చేది ఉందని, ఇంకా బెటర్ది, బెస్ట్ది నీకు వచ్చేది ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో మన చేతుల్లో దేన్ని మనం ఇట్లా క్లోజ్డ్గా పట్టుకొని, ఒక బర్డ్ని ఎంతసేపు అని మీరు దాన్ని ఎగరకుండా పట్టుకోగలరు? పట్టుకోలేము. బికాస్ దాని నేచర్ ఏంటి? అది ఎగరటం. దాని హ్యాపీనెస్ ఎక్కడుంది? ఎగరటంలో ఉంది. సో మన లవ్ అయినా సరే, మన రిలేషన్ అయినా సరే, వాళ్ళని ఎగరనివ్వాలి, వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వాలి. వాళ్ళు వేరే వాళ్ళతో కలిస్తే వెళ్ళిపోతారేమో, మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, బెటర్గా నాకన్నా బెటర్ వాళ్ళు దొరికితే వెళ్ళిపోతారేమో, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ చాలా మందిలో చూసాను నేను. వైఫ్ మీద ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, హస్బెండ్స్ మీద ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, బాయ్స్ అండ్ గర్ల్స్ రిలేషన్ మధ్య చూస్తాము. సో వీటిని మనం ఇట్లా క్లోజ్డ్గా, ఇది మనకే కావాలి, ఇది మనతోనే ఉండాలి అని ఇట్లా మూసి పెట్టొద్దు. మనకి ఉండాల్సింది మనతోనే ఉంటుంది. మనం దీన్ని ఇష్టపడ్డాం అనుకోండి, దాన్ని ఫ్రీగా హ్యాపీగా దాని స్వరూపంలో అది ఫ్లై అవుతూ ఉండాలి. మనం కూడా హ్యాపీగా ఉండాలి దాంతోపాటు. అలా ఉండగలిగితే అప్పుడు మనం మన ప్రతి క్షణాన్ని లైఫ్లో హ్యాపీగా జీవించగలుగుతాం. అంతేకాని వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు అని ఇట్లా నిరంతరం బాధపడి మన సంతోషాన్ని, మన ఇన్నర్ సెల్ఫ్ని బాధ పెట్టుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. సో ఇంకొంతమంది ఎట్లా బాధపడతారంటే, అయ్యో నాకు ఒక చిన్న బైకే ఉంది, పక్క వాళ్ళకి పెద్ద కారు ఉంది, వాళ్ళు ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి, నేను అంత సంపాదించుకోలేకపోయామే, లేదా మనకు అంత లేకపోయింది, వాడికి అన్నీ కలిసి వచ్చి బాగా ఇట్లా అయ్యారు అని ఎక్కువ సతమతమై బాధపడుతూ ఉంటారు. మీకు
ఉన్నదాని గురించి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీకన్నా తక్కువ వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా మీరు చాలా బెటర్ పొజిషన్‌లో ఉన్నాము. అట్‌లీస్ట్ దేవుడు మనకి ఇది ఇచ్చాడు. వాటెవర్ గాడ్ గిఫ్ట్ టు అస్, మనం చాలా థ్యాంక్ఫుల్‌గా ఉండాలి గాడ్‌కి. దేవుడా నాకు తినటానికి ఈరోజు ఉంది వెతుక్కోకుండా. చాలా మంది కన్నా లోకంలో మనం చాలా బెటర్‌గా ఉన్నాం. మనం ఎదగడానికి ప్రయత్నించాలి. మన నెక్స్ట్ వాళ్ళని చూసి మనం ఎట్లా ఎదగాలో మన పాత్రలో అది భాగం అవ్వాలి. అంతేకాని మన పై వాళ్ళని చూసి మనం వాళ్ళకి అవి ఉన్నాయి మనకి లేవు ఇట్లా ఇట్లా ఎప్పుడు మనం ఫీల్ అవ్వటం కానీ ఇలాంటివి కానీ చేయటం వల్ల ఏమైద్ది, మన ప్రశాంతత దెబ్బతింటుంది, మన చుట్టుపక్కల వాళ్ళ ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. సో కొంతమంది ఎట్లా చెప్తుంటారు, కొంతమంది హస్బెండ్స్ వైఫ్స్ వాళ్ళు ఏమంటారు, అయ్యో నాకు చాలా కట్నం ఇచ్చే సంబంధాలు దొరికాయి, నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను, ఇంకా నాకు ఎక్కువ కట్నం వచ్చేదని కొంతమంది అంటుంటారు. కొంతమంది వైఫ్స్ ఎట్లా అంటుంటారు, నేను ఇంకా యుఎస్ సంబంధం చేసుకోవాల్సింది, నేను ఇక్కడే ఉండిపోయాను, ఎదుగు బదుగు లేకుండా ఉన్నామని ఫీల్ అవుతుంటారు. సో మనకి తెలియదు కదా, మనం అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్లు సూపర్ ఉన్నాయని చెప్పలేము. కొంతమంది వాళ్ళ లైఫ్లో కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. మీకు ఏదైతే దక్కిందో ఆ దక్కిన దాంట్లో హ్యాపీనెస్ మీరు ప్రతిక్షణం ఉండటానికి ఉండాలి. మనకి దొరకని దాని గురించి ఎప్పుడు సతమతం అయిపోయి దాన్ని ఊహించుకొని వాళ్ళతో కంపేర్ చేసుకొని అది మనం ఇప్పుడు ఉన్న క్షణాన్ని వదిలేస్తున్నాము. ప్లస్ ఇక మన లైఫ్ అంతా ఇట్లనే పోతూ ఉంటే మనం అసలు మన లైఫ్ తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి మనం రియలైజ్ అవ్వాలి. మనం ఒక క్షణం రోజైనా సరే కూర్చొని మనకి మనం హ్యాపీగా ఉన్నామా లేదా. పక్క వాళ్ళ వల్ల మనం హ్యాపీగా ఉండటాన్ని ఎప్పుడు మీరు అలవాటు చేసుకోకండి. ఎందుకంటే ఆ పక్క వాళ్ళు ఎప్పుడు మీతో ఉంటారా అన్నది చెప్పలేము. అది మీకు మీరు ఒక్కళ్ళుగా ఉన్నా, పెద్ద గ్రూప్లో ఉన్నా, ఎక్కడున్నా సరే మీకు మీరు సెల్ఫ్గా హ్యాపీగా ఉన్నారా లేదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మిస్ అవుతున్నాము, పలానా వాళ్ళ వల్లే మనకి హ్యాపీనెస్ వస్తుంది, ఇలా ఎప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అయ్యామంటే ఆ పక్క వాళ్ళని కంట్రోల్ చేసే అంత ఇది మనకు ఉండదు. దోస్ ఆర్ అన్కంట్రోలబుల్ థింగ్స్ అన్నమాట. కంట్రోల్ చేయగలిగింది ఏది, నిన్ను నువ్వు మాత్రమే. సో మనం హ్యాపీగా ఉండాలి. మనం ఒక్కళ్ళున్నా హ్యాపీగా ఉండాలి. మన చుట్టూ చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము హ్యాపీగా జాలీగా మనకు అన్నీ దొరికిపోయి అట్లా ఎవ్వరు ఉండవు. మన చుట్టూ ఉన్న డిస్టర్బెన్సెస్ ఉంటూనే ఉంటాయి. కొన్నిటిని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్నిటిని మనం అసలు కంపేరే చేయొద్దు. మనం చాలామంది కన్నా బెటర్గా ఉన్నాం. స్టూడెంట్స్, యంగ్స్టర్స్ అయితే పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. మీరేం చదువుకోకుండా రోడ్డు మీద తిరుగుతూ లేరు. ఎంతో కొంత కష్టపడి పేరెంట్స్ కాలేజెస్లో డొనేషన్స్ కట్టి ట్యూషన్స్కి పంపించి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. మనం చేయాల్సింది ఏంటి, చదువుకోవటం, ప్రాపర్గా పాస్ అవ్వటం, మంచి గ్రేడ్స్ తెచ్చుకోవటం. సో అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని పలానా వాళ్ళ అబ్బాయికి బైక్ కొనిచ్చారు, పలానా వాళ్ళ అమ్మాయి ఐఫోన్ వాడుతుంది, ఆ ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఈ ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇవన్నీ కంపారిజన్స్ అన్నీ తీసేసేయాలి. మనకి ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి. మనకున్న రిసోర్సెస్లో దేవుడు ఏదో ఒకటి మనకి ఇచ్చాడు. మనం చాలామంది కన్నా బెటర్. చదువుకోవటానికి మంచి కాలేజెస్లో జాయిన్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మనం చదువుకోవాలి. మనం ఈ క్షణం చేయాల్సిన పని ఏంటి, చదువుకోవాలి. అంతేకాని ఎక్స్ట్రా యాక్టివిటీస్కి వెళ్ళిపోయి
పనికిరాని విషయాల్లో తలదూర్చి మన ఉన్న సిచ్యువేషన్ని మనం కొట్టుకోవద్దనమాట. అది మనం కూర్చొని ఒక నిమిషం ఆలోచించుకోవాలి. యంగ్స్టర్స్ ఆలోచించుకోవాలి. ఎవరైతే మన డైలీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నామో డెఫినెట్గా వాళ్ళందరూ ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. అప్పుడే మనకేంటి, మనం మన లైఫ్ ఎటు వెళ్తుంది, మనం ఎటు లీడ్ చేస్తున్నాము, మనం అసలు హ్యాపీగా ఉన్నామా లేదా, బతికున్నామా లేదా, కొన్నిసార్లు అది కూడా తెలియదు. మనం ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. అది డెఫినెట్గా మనకు ఒక నిమిషమైనా మన కోసం మనం కూర్చొని ఆలోచించుకోవాలి. మన ఇన్నర్ సౌల్ హ్యాపీగా ఉందా లేదా. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తీసుకొని దాని మీద ఓవర్గా ఇంపోజ్ చేసి ఈ క్షణాన్ని కంప్లీట్గా వానిష్ చేయకండి. మనం ఉన్న క్షణం మనకున్న వాటితో హ్యాపీగా ఉండాలి. మనం తినే ఫుడ్ మనకి సంతోషాన్ని ఇవ్వాలి, రుచిగా అనిపించాలి. అదేదో మనం ఒక పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి తింటేనే సూపర్గా ఉంటుంది. రోజు మీరు రెస్టారెంట్స్కి వెళ్ళి తిన్నా అది మీకు డిఫరెంట్ టేస్ట్ నచ్చదు. మనం అది అర్థం చేసుకోవాలి. మనకి ఏదైతే ఉందో మన చేతితో మనం వండుకొని తిన్నా వీ షుడ్ ఫీల్ హ్యాపీ. మనం ఒక్క కూర వేసుకొని తిన్నా మనకి హ్యాపీగా ఉండాలి. అది మనం ఫీల్ అవ్వగలగాలి. అంతేగాని అయ్యో ఒక కూర ఒక్కటే ఉంది ఇట్లా ఎంత తింటాం మనం? 100 కూరలు చేసి పెడితే 100 తింటారా? పోనీ ఇన్ని వెరైటీస్, ఎన్నో వందల వెరైటీస్ అని చాలా పెళ్ళిళ్ళల్లో చూస్తాం మనం. సో మనం అసలు అవన్నీ తినగలమా? మనం ఎంత అన్నం తినగలం, ఎన్ని వెరైటీస్ తినగలం? ఎన్నున్నా అన్నీ తినలేం మనం. మనం ఎంత తినగలమో, మన కెపాసిటీ, మన పొట్టకి ఎంత, అది మనం అర్థం చేసుకోవాలి. మనకు ఒక్క కూర ఉన్నా అన్నంలో తింటమే కదా, అది మన తినే మనసులో ఉంటుంది. మనం హ్యాపీగా తిన్నామా? ఒకళ్ళు వండలేదు, ఒకళ్ళు టేస్టీగా వండలేదు సరే, మీరు ట్రై చేయండి. మీ వైఫ్ మీకు బాగా టేస్టీగా సూపర్గా మసాలాలు అన్నీ పోసి వండట్లేదు అనుకోండి, యూ ట్రై వన్ డే, మీకు తెలుస్తుంది అప్పుడు. ఆడవాళ్ళు కిచెన్లో నిల్చొని ఆ వేడికి ఎట్లా వంట చేస్తున్నారు, చేయలేరు మీరు. సో అప్రిషియేట్ చేయండి ఆడవాళ్ళు చేసే పనుల్ని. ఒక్కరోజు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లంతా ఎంత డర్టీగా పెడతారో ఊహించుకోండి. ఆడవాళ్ళ మీద ఎక్కువ మాటలు అంటాం ఏముంది, ఎవరైనా అంటారు. ద సేమ్ టైం మగవాళ్ళు బయటికి వెళ్తున్నాం, పని చేస్తున్నాం, ఎస్ సేమ్ వే ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్తున్నారు, పని చేస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో ఇట్ షుడ్ బి, మనం పక్కన వాళ్ళని ఊరికే హెరాస్ చేయొద్దు. మనం కూడా మనం చేసుకోగలిగేవి మనం చేసుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళు చేయట్లేదు, పక్కన వాళ్ళ మీద నేను హ్యాపీగా లేను, వాళ్ళు ఇవి చేయట్లేదు అవి చేయట్లేదు, అవన్నీ మీ మీద ఇంపోజ్ చేసుకోవద్దు. మీరు ఎంత చేయగలరో అంత చేసేయండి. మీకు మీరు హ్యాపీగా ఉండండి. మీరు ఈ క్షణాన్ని జీవించగలగాలి. ప్రతి క్షణం మీరు హ్యాపీగా ఉండాలి. అంతేకాని పక్కన వాళ్ళది తీసుకొని ఓవర్గా మీరు డిప్రెస్ అయిపోయి బాధపడటం వల్ల దానివల్ల మీకే నష్టం జరుగుతుంది. అది మనం ఆలోచించుకోవాలి. మన చుట్టూ ఉన్న వాటి వల్ల కొద్ది గొప్ప ఇంపాక్ట్ అవుతాం, మన మనుషులో తీసుకుంటాం కాబట్టి. బట్ సాధ్యమైనంత వరకు దాన్ని నార్మల్గా, మీ మీద ఎక్కువ దాన్ని ఫోర్స్ పడకుండా ఉండటానికి మీరు ట్రై చేస్తూ ఉండాలి. అది ఎక్కువ తీసుకున్నారనుకోండి, మీ సోల్ మీద అవి స్కార్స్ అనేవి అలా ఉండిపోతాయి. అవసరమా? అంత అవసరం లేదు. ఎంత ఇంకా ఇక్కడికి వచ్చిన మనకి దక్కిన జీవితం హ్యాపీగా బతకటానికి హ్యాపీగా ఉండండి.
మనకున్న దాంట్లో ఏది ఉంటే అది. ప్లస్ నెక్స్ట్ ఎట్లా ఎదగాలి అని ట్రై చేస్తుంటారు. దట్స్ ఇట్. అంతేకాని ఊరికే మనం పక్కన వాళ్ళని సతాయించి, ఆ సతాయింపులు మనమే తీసుకొని బాధపడుతూ, ఆ పక్కన వాళ్ళని మాటలంటూ, ఊరికే పక్కన వాళ్ళని మాటలంటాం కూడా ఇట్స్ నాట్ గుడ్. మనం చేతనైనంత వరకు చేయాలి. పక్కన వాళ్ళు ఎంతవరకు చేతనైతే వాళ్ళు అది చేస్తారు. లేదా మనం ట్రై చేయాలి చేయటానికి. అంతే తప్పించి ఒకళ్ళని బాధ పెట్టకూడదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు మనల్ని బాధ పెట్టారు అని ఓవర్గా మనం దాన్ని తీసుకొని ఎక్కువ రియాక్ట్ అయిపోయి మన మీద ఎక్కువ ఇంపోజ్ చేసి బాధపడకూడదు. మనం ఎవ్రీ మినిట్, మనం ఈ నిమిషంలో మనం ఎక్కడ కూర్చున్నా సరే మనకి మనం హ్యాపీగా ఉండాలి. మనం ప్లెజెంట్గా మన ఆత్మ అనేది హ్యాపీగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అదండి ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ టుమారో.